నా శాలరీ పెంచట్లేదండి మా బాస్ అని చాలా మంది అంటూ ఉంటారు. అది మా వారు లేదా మా ఇంట్లో వాళ్ళు లేదా మా ఆయన లేదా మా ఆవిడ ఇంట్లో ఎవరో కూడా నాకు వాల్యూ ఇవ్వట్లేదండి అని చాలా మంది అంటుంటారు. లేకపోతే కనుక నాకు ఒక ఫంక్షన్కి వెళ్ళానండి ఎవరో నన్ను గౌరవించలేదని చాలా మంది అంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి వాటిల్లో మనకి ఇతరుల గౌరవం ఇవ్వకపోవడం అనే దాంట్లో మన శాలరీ పెరగకపోవడం లాంటి వాటిల్లో ఈ యొక్క 80-90% మనమే కారణం అవుతాం. ఒక 10% మాత్రమే అవతల వాళ్ళు కారణం అవుతాం. ఈ చేతికి బంగారం ఉంగరం ఉందనుకుందాం, ఈ చేతికేమో ఒక మామూలు ఇనుముతో చేసిన ఉంగరం ఉందనుకుందాం. రెండూ ఒకేసారి పడిపోతే ఈ మార్కెట్లో ఉన్న పెద్దలందరూ దేని వెంట పడతారో చెప్పండి? బంగారం వెంట పడతారు. ఇప్పుడు ఈ బంగారం ఇది అని తెలియని ఎవడైనా చంటి పిల్లాడు కానీ, మూర్ఖుడు కానీ, మెదడు దెబ్బతిన్నవాడు కానీ ఏం చేస్తాడు? బంగారం వెంట పట్టు. నువ్వు బంగారం అయితే నీ వెంట పడుతుందబ్బా. నీ కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉండవు, నువ్వు ఆఫీస్కి సరిగ్గా రావు, నువ్వు వర్క్ను సరిగ్గా చెయ్యవు, నువ్వు పెర్ఫార్మెన్స్ సరిగ్గా చూపవు, నువ్వు సరిగ్గా రిజల్ట్స్ ఇవ్వవు. మరి నీ దగ్గరికి ఎందుకు వస్తారు? నీకెందుకు బ్రహ్మరథం పడతారు? నీకెందుకు శాలరీ పెంచుతారు? లాజిక్ కాదా? నువ్వు కనుక బంగారం అయితే నువ్వు వాల్యూ ఇవ్వని వాడి నుంచి దూరం అవ్వు, వాల్యూ ఇచ్చేవాడికి దగ్గర అవ్వు. నువ్వే బంగారం కానప్పుడు ఏడున్నా నీకు శాలరీలు ఇంతే ఉంటాయి. నీ బతికి ఇలాగే ఉంటుంది. సింపుల్ లాజిక్. ఇంట్లో కూడా అంతే. చాలామంది మా వారు నాకు వాల్యూ ఇవ్వట్లేదండి, మా ఆయన నాకు వాల్యూ ఇవ్వట్లేదండి అంటుంటారు. వాటెవర్ పెళ్ళం కానీ మొగుడు కానీ ఇవ్వరు మేబీ. దానికి కారణాలు మనలోనే ఉంటాయి తెలుసునండి. చాలామంది యాక్చువల్గా దీని మీదనే పెద్ద సీరియస్ చేయాలనిపించేది ఉంటుంది యాక్చువల్గా. అంటే హౌస్ వైఫ్స్ ఎలా ఉండాలి, హౌస్ వైఫ్స్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి, ఇలా చీర కట్టుకోవాలి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మన వాల్యూని బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం. 2-3 సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, అనవసరంగా మాట్లాడతారు. మరి వాల్యూ పోదా? అప్పుడు ఆయన ఏమంటాడు? మాట్లాడుకోండి. వయసు వస్తారు. కొంతమంది మొగుళ్ళు ఎక్కువ మాట్లాడతారు, పనికి వాళ్ళ మాటలు మాట్లాడతారు, పదే పదే మాట్లాడతారు, పదే 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 అదే 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 అంటుంటారు. నీ వాల్యూ పోవట్లేదా? సో నీ వాల్యూ పోవడం నువ్వే కదా కారణం. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడు, ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడడం మాని. నీ వాల్యూ పెరగడం లేదా? పని విషయంలో కొంతమంది పనిని చాలా లేజీగా చేస్తారు, భారంగా చేస్తారు, ఏడుస్తూ చేస్తారు. నీ పని చేయాలా తప్పదా? కావాలి ఇళ్లలో కొంతమంది చూడండి, కాఫీ పెట్టు అని అడిగితే కనుక ఇప్పుడా కాఫీయా అంటుంది ఆవిడ. పోనీ వయసు ఏమండి నన్ను కాస్త టెంపుల్ దింపుతారండి. ఇప్పుడా టెంపులా? ఇవాళ ఏంటి అంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి అండి. వైకుంఠ ఏకాదశి అయితే అంటే నువ్వు ఎనర్జెటిక్గా, పార్టిసిపేటివ్గా, ప్రోయాక్టివ్గా లేనప్పుడు సమాజం నేను ఎందుకు గౌరవిస్తుంది? ఇంట్లో అయినా బయటైనాను. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు నేను మొన్నప్పుడు ఫంక్షన్కి వెళ్ళాను, నేను చీఫ్ గెస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ నన్ను సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు. తప్పే ఉంది? వాడి సవాలక్ష ఉంటాయి. స్కూల్ ఫంక్షన్ అండి, పేరెంట్స్, స్టూడెంట్స్, డ్యాన్సులు, ఆటలు, పాటలు, అబ్బో డీజేలు, డ్యాన్స్ మాస్టరు, కొరియోగ్రాఫరు, వీడియో వాళ్ళు, డ్రోన్ కెమెరాలు, ఇంటి మధ్య నన్ను ఎందుకు చూసుకుంటారండి? స్కూల్ ఫంక్షన్స్ను కూడా పెళ్ళిళ్ళలా చేసే దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వచ్చేసాం కదా మనం. స్కూల్ ఫంక్షన్స్ కూడా కొరియోగ్రాఫర్లు, దానికి పెద్ద డీజేలు, దానికి పెద్ద పొగలు, దానికి పెద్ద ఫాగులు, దానికి పెద్ద థీములు, ఈ పరికిమాలు దాంట్లోకి వచ్చేసాం కదా మనం. ఎందుకు చూసుకుంటారు? కానీ నేను అప్పుడెప్పుడు బాధపడను, నవ్వుతూ ఉంటాను. ఎందుకంటే బంగారం మనమైనప్పుడు ఎక్కడుంటే ఏంటి, ఎక్కడున్నా నీ విలువ అదే, తగ్గదు. అప్పుడు ఎక్కడో విన్నాను యాక్చువల్గా, నాకు తెలిసి బి పట్టాభిరామ్ గారు చెప్పినట్టున్నారు యాక్చువల్గా. ఒక కరెన్సీ నోట్ అంటే 100 రూపాయల నోట్న 500 రూపాయల నోట్ను నలిపేసి అక్కడ పాడేసాం అనుకుందాం, దాని విలువ తగ్గిపోయిందా? నలిపేసిన దాన్ని కూడా జాగ్రత్తగా మళ్ళీ తీసేసి మళ్ళీ దాన్ని సైఫంగా పెట్టేసి వాడేస్తారు కదా. వాల్యూ అనేది ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్ కాదు, కొంతవరకే ఎక్స్ట్రెన్సిక్. సో అందుకని చక్కగా వెళ్ళి కూర్చున్నాం. మూల కూర్చుంటేనండి, ఏడ కూర్చుంటేనండి, మైక్ ఇచ్చిన తర్వాత, నువ్వు మాట్లాడిన తర్వాత, నీ ప్రతిభను అవతల గుర్తించడం మొదలుపెట్టిన తర్వాత నీ విలువ మారిపోవట్లేదా? నువ్వు బంగారం అని తెలిసిన తర్వాత ప్రపంచం నీ వెంట పడుతుంది. అందుకని నువ్వు గీటురాయి మీద అంటే దాన్ని చేసేంత వరకు నువ్వు బంగారం అవునో కాదో అవతలాడికి తెలియకపోతే కంగారు పడుకు, నువ్వు బంగారం అయ్యావో చెక్ చేసుకో.
తిరగేద్దాం. ఒకవేళ అవతల వాళ్ళని నీ విలువను గుర్తించలేదనుకుందాం. ఆ వాళ్ళకి విలువను గుర్తించే స్థాయి లేకపోతే ఏం చేస్తాం? వేరే వాళ్ళ దగ్గరికి గుర్తింపు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే సింపుల్ చెప్పాలి అంటే చంటి పిల్లాడికి ఈ చేతిలోనేమో బిస్కెట్ను, ఈ చేతిలోనేమో బంగారం బిస్కెట్ ఇస్తే వాడికి 3 ఏళ్ల వాడికి 2 ఏళ్ల వాడికి బంగారం బిస్కెట్ కాకుండా ఈ చాక్లెట్టే తీసుకుంటాడు. అంత మాత్రం చాక్లెట్ విలువ ఎక్కువని అందామా? సో నీ విలువ తెలుసుకో. నీ గొప్పతనాన్ని గుర్తించమని కోరుకో. నీ గొప్పతనం గుర్తించే స్థాయిలో నువ్వు బిహేవ్ చేస్తున్నావో లేదో చెక్ చేసుకో. బెస్ట్ బాడీ లాంగ్వేజ్, బెస్ట్ కమ్యూనికేషన్, బెస్ట్ యాటిట్యూడ్, ఈ 3 ఉండి దానికి వీలైతే బెస్ట్ డిసిప్లైన్, బెస్ట్ ఎనర్జీ ఉంటే నాకు తెలిసి నీకు మంచి లెవెల్లో గుర్తింపు, గౌరవం వస్తాయి. యాటిట్యూడ్, ఏ ఫర్ యాటిట్యూడ్, B for body language and behavior, C for communication skills, D for discipline, E for energy. ఈ 5 ఉన్నవాడిని నాకు తెలిసి ప్రపంచం గౌరవిస్తుంది. నేనే ప్రత్యక్ష సాక్షిని, ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వ్యక్తిని. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.